నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భవన సముదాయంలో ప్రజావాణి నూతన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు జిల్లాలో NHA 63 నిర్మాణం అధికారుల తీరుపై రగిలిపోతున్న భూములు కోల్పోతున్న రైతులు జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల చిత్రపటాలతో రైతుల ధర్నా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంలో కాకుండా నేరుగా సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి INTUC నాయకుల డిమాండ్ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని INTUC హెచ్చరిక మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ భవనంలో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల గోడును వినిపిస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సికిల్ సెల్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు వికలాంగుల సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతూ సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కాసర్ల రంజిత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆ శాఖల అధికారులకు తగు చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేస్తూ పంపించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ బి రాహుల్, అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా విద్యాధికారి యాదయ్య తదితర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో నేషనల్ హైవే 63 నెంబర్ గల రహదారి నిర్మాణంలో అధికారుల అవినీతి అక్రమ నిర్ణయాలతో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 63 జాతీయ రహదారి నిర్మాణంపై అలైన్మెంట్లు మార్చడంపై నిరసన తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ నేషనల్ హైవే 63కి సంబంధించి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ 3 అలైన్మెంట్లు మార్చి చివరి అలైన్మెంట్ గా 72 ఉత్తర్వులు జారీ చేసి రైతులను ఆగం చేస్తున్నారని, ఏ ఉత్తర్వుల ద్వారా ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతుల భూములు రెండవసారి నష్టపోతున్నారని తెలిపారు. గతంలో జారీ చేసిన 1232 జీవో ప్రకారం 63 నెంబర్ రహదారి నిర్మాణం చేపట్టాలని 72 జీవోను రద్దు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. అధికారుల అవినీతి అక్రమాల నిర్లక్ష్య వైఖరితోనే రైతులకు నష్టం జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం కల్పించుకుని 72 జీవోను రద్దు చేయాలని, పాత అలైన్మెంట్ ప్రకారమే జాతీయ రహదారి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు లగిశెట్టి రాజమౌళి, జనార్దన్ రెడ్డి, పేటీఎం తిరుపతి, తిప్పని మల్లేష్, గొల్ల తిరుపతి, మంచుగట్ల మల్లేష్, MRPS నాయకులు SR బోస్, బీసీ ఐక్యవేదిక నాయకులు గుమ్మల శ్రీనివాస్, వడ్డనాల శ్యామ్, కొండల్ రెడ్డి, అల్లి పరమేష్, లక్ష్మి, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, సోము, రాములు, లక్షిట్పేట, హాజీపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు. నేషనల్ హైవే 63 ఆర్మూర్ టు మంచిర్యాల కాకరపల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతున్నదో అది పెద్ద కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2018లో వాళ్ళే ఈ రోడ్డు నిర్మాణం కోసం అలైన్మెంట్ తీసినారు ఢిల్లీ పెద్దలు వచ్చి. ఆ అలైన్మెంట్ ప్రకారంగా ఎవరికి కూడా నష్టం లేకుంటే, కానీ ఆ అలైన్మెంట్ ప్రకారంగా దాన్ని గెజిట్ ఇవ్వకుండా, దానికి జియో ఇవ్వకుండా మళ్ళీ 2023 14 మార్చి నాడు 1232 నెంబర్ తోటి మళ్ళీ ఒక గెజిట్ పాస్ చేసి ఈ నెంబర్ ప్రకారంగా బ్రౌన్ ఫీల్డ్ ప్రకారంగా మేము రోడ్ వేస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్పి
2024 మార్చి వరకు కూడా కాలయాపన వేసి దాన్ని ల్యాబ్స్ వేసి మళ్ళీ 702 అనే పేరు మీద మళ్ళీ ఒకటి గ్రీన్ ఫీల్డ్ అని తీసుకొచ్చి వాళ్ళ మొత్తం ఎల్లంపల్లి ప్రాంత భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్టు కింద ఆల్రెడీ భూములు కోల్పోయి వచ్చినటువంటి అరకొర పైసలతోటి భూములు కొనుక్కొని జీవనం కూడా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ మరోసారి వాళ్ళ మీద ఈ అలైన్మెంట్ని తీసుకొచ్చి పడేసి 3వ అలైన్మెంట్ ఇది పక్కా ఖరారు అయిపోయింది, మీరు భూమి ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళ పోలీసులు రెవెన్యూ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకునేటువంటి పరిస్థితికి వీళ్ళ ఎన్హెచ్ఐ అధికారులు దిగజారారు. అసలు 1232 జియోని వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎందుకు రద్దయింది? కేవలం లక్షపేటలో ఉన్నటువంటి ఒక 1/2 కిలోమీటర్కి సంబంధించినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలని ఆలోచన చేయకుండా కొంతమంది భూస్వాముల కోసము, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, పెట్టుబడిదారుల కోసం, కొంతమంది రాజకీయ దళారులు ఇక్కడ వాళ్ళతో భాగస్వాములై కుట్రలు చేసి ఈ దళారులు కుతంత్రాలు చేసి ఢిల్లీ వరకు పోయి ఇవాళ ఈ రైతుల యొక్క నడ్డి విరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు. దానికి ఎన్హెచ్ఐ అధికారులు కూడా ఆజ్యం పోసిండ్రు. గతంలో పనిచేసిన ఎన్హెచ్ఐ అధికారులు పూర్తిగా వాళ్ళతో ములాఖత్ అయిపోయి ఇవాళ ఈ యొక్క అలైన్మెంట్లు అనేవి 3 అలైన్మెంట్లు మార్చేటువంటి ప్రక్రియను చేపట్టిండ్రు. దురదృష్టం ఏంటంటే ఈ కొత్తగా అలైన్మెంట్లు మార్చడం మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఐ అథారిటీకి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది. అంటే 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా లూటీ అయినా మంచిదే, కానీ ఈ బడా వ్యాపారస్తులను పెట్టుబడిదారులను కాపాడుకోవడానికి ఎన్హెచ్ఐ అధికారులు కొంతమంది దళారులతో కుమ్ముక్కై ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆల్రెడీ ముంపు గురైనటువంటి బాధిత రైతులని ఆ భూములు మరోసారి గుంజుకోవడానికి వాళ్ళ ఎన్హెచ్ఐ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మేము అడ్డుకొని ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు గడ్కరీ గారికి ప్రధానమంత్రి గారి దృష్టికి పోవాలి. ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్హెచ్ఐ అధికారులు కూడా ఈ 3,000 కోట్ల రూపాయలు జరుగుతున్న స్కామ్పై విచారణ జరగాలనే ఆలోచనతోటే మేము ఇక్కడ ఇవాళ ఆందోళన ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ న్యాయ సూత్రాలు సహజ సూత్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఒకసారి ఒక ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఆ ప్రాజెక్టుల ద్వారా నష్టపోయిన వాళ్ళని మరోసారి వాళ్ళని ముప్పుకు చేయొద్దు, వాళ్ళని బాధితులుగా వాళ్ళని స్వీకరించొద్దు, వాళ్ళని ఆల్టర్నేట్గా మరొక ప్రత్యామ్నాయ మార్గం చూడాలని చెప్పి కోర్టులు న్యాయ సూత్రాలు చెప్తున్నా కూడా అవేవి కూడా ఎన్హెచ్ఐకి మాకు సంబంధం లేదు, మేము ఈ చట్టాలను గౌరవించము, ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవించనే విధంగా వాళ్ళు మరోసారి వాళ్ళని ముంచే విధంగా ఇవాళ ఎన్హెచ్ఐ అధికారులు ఏదైతే ప్రక్రియ ఉన్నదో నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారైనా, ఏ పాలకులైనా, ఏ రాజకీయ నాయకులైనా రైతులకు అండగా నిలబడాలి, రైతుల సంక్షేమం కోరుకోవాలి. అన్యాయంగా అక్రమంగా రెండోసారి ముంపుకు గురి చేసి ఇలా భూములు లాక్కోవడం అవుతున్నది, ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఢిల్లీ పెద్దలు వెంటనే దీన్ని గ్రహించి ఇంటెలిజెన్సీ ద్వారా రిపోర్టులు తెప్పించుకొని వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి, ఐడి ఎంక్వైరీలు పెట్టి ఈ ఐడి ద్వారా చేతులు మారినటువంటి కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈడీ ద్వారా దీన్ని బహిర్గతపరిచి ఈ స్కీమ్ను అంతా బయటికి తీసుకొచ్చి యథాస్థితిగా పాత జియోలే పాత నోటిఫికేషన్లు ఏవి ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలి. 702 నెంబర్ ప్రకారంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ తోటి ఇవాళ మేము ఇక్కడ పీడీ ఆఫీస్ ముందు మేము ఇవాళ ధర్నా చేపట్టినాం. ఈ ధర్నాకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు తీసుకోకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఢిల్లీ వరకు పెద్దల వరకు ప్రధానమంత్రి దృష్టి పోయే విధంగా మేము ఆందోళన కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తామని చెప్పి కూడా ఎన్హెచ్ఐ అధికారులను హెచ్చరిస్తున్నాం. 63 గ్రీన్ఫీల్డ్ హైవే 2018 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, రోడ్ కంటిన్యూషన్ చేస్తామని చెప్పి అప్పుడు మామూలు రైతాంగం ఎవరు అడ్డుకోలేదు. తర్వాత మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ హైవేకి తీసుకొచ్చారు. బ్రౌన్ ఫీల్డ్ హైవే తీసుకొచ్చి మళ్ళీ ముల్కల్ల నుండి మన క్యాతన్పల్లి వరకు ఇట్లా తీసుకోవడం జరిగింది. అంతకుముందు 2018లో వేరే బ్రిడ్జ్ దగ్గర నుండి కింది నుండి తీసుకెళ్ళిపోయిన దాన్ని బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ దళారులు కొంతమంది కలిసి దీన్ని మొత్తం సర్వనాశనం చేసేరు. 2018 నోటిఫికేషన్ ప్రకారంగా తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. 2018 కాకుండా బ్రౌన్ ఫీల్డ్కి వచ్చారు. ఆ బ్రౌన్ ఫీల్డ్ హైవేలో మేము అబ్జెక్షన్ చెప్పినాం, సర్వేని అడ్డుకున్నాం, సర్వే కొలవనివ్వలేదు. కొలవనివ్వకపోతే సర్వే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు వచ్చినారు, ఎంఆర్ఓ గారు ఆర్డీఓ పెట్టుకున్నారు, ఆర్డీఓ గారు కలెక్టర్ పెట్టన్నారు, కలెక్టర్ పెడితే కలెక్టర్ ఏం చేసినారు, పీడీ గారు పెట్టారు. పీడీ గారికి పంపిస్తే మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసు నిర్బంధాలు పెట్టి మీరు మమ్మల్ని భూములు గుంజుకుందాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజల అభిప్రాయాన్ని ఫస్ట్ మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. లేదు అంటారు మీరు భూములు తీసుకోవడానికి ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు రాజకీయ నాయకులందరూ. ప్రజాస్వామ్యం ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. గ్రామాలందరినీ గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఇక్కడ విలువండి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా మీరు భూములు తీసుకోవడానికి ఏ అధికారాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి? ప్రజలు లేనిది రాజకీయ పార్టీలు ఎక్కడి, అధికారులు ఎక్కడిది, ఆఫీసర్లు అందరూ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ప్రజలను నరకం చూపిస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ కలెక్టర్ దగ్గరికి పోతే ఆర్టీఓ అంటారు, ఆర్టీఓ గారు కలెక్టర్ అంటారు, కలెక్టర్ దగ్గర పోతే పీడీ ఆఫీస్ అంటారు. వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ తింపి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 3 రోడ్లు మారిరు,
ఒకే మాట మాట్లాడుతున్నాం. మేము 2018లో నోటిఫికేషన్ ఇస్తే ఒక్కదమ్ము కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ గెజిటివ్ వచ్చిందంటే మార్చారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం మార్చిండ్రు, ఎవరి దళారుల కోసం మార్చిండ్రు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మార్చిండ్రు. మేము 2018లో మేము ఉద్యమం చేయలే, పోరాటాలు చేయలే, ఈ రోజు చేస్తున్నాం. మేము తీసుకోవడానికి కోసం మేము ఎంత దూరమైన పోరాటం చేస్తాం, దీన్ని ఎంత దూరమైన తీసుకుపోతాము. గడ్కరీ గారు కానీ మేము ఖచ్చితంగా కలిసి మాట్లాడతాం. ఇంతకుముందు కలవడం జరిగింది. మేము 2018 నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయమని అడిగినాం. మేము ఇప్పటికైనా ఆఫీసర్లందరూ గుర్తు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ప్రజల ఆలోచన విధానం తీసుకోండి. మీరు అదే 2018 నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయండి. NH 16th రోడ్డు నేషనల్ 63 రోడ్డు నేషనల్ హైవే ఇంతకుముందున్న అలాట్మెంట్ ప్రకారం కాకుండా కొత్తగా అలాట్మెంట్ అని మళ్ళీ ఇప్పటికి 2 సార్లు అలాట్మెంట్ చేంజ్ చేస్తూ ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17 గ్రామాల నుండి దానదత్తంగా, ఎందుకంటే గ్రామాలన్నీ వారి యొక్క భూ నిర్వాసితులమై గ్రామాలన్నీ వెళ్ళిపోయిన సంఘటనల నుంచి వచ్చిన రైతాంగాన్ని మళ్ళోసారి NH 16గా మా పైన ముక్కు బాధితుల రోడ్ల మీద ఉండనే పోవడం, ఏదైతే లక్షపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరైతే నాయకులు అందరూ కలిసి వారి ఏ రకంగానో వారిని నచ్చజెప్పో వాళ్ళకు అనవసరంగా వారి యొక్క దృష్టిని మరలించి NH 16 రోడ్డును నేషనల్ హైవే ప్రకారం కాకుండా మళ్ళీ భూ నిర్వాసితుల రోడ్డు మీద నుంచి పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటి అంటే ఇంతకుముందున్న NH 16 హైవే రోడే కొనసాగించాలి. ఏ రైతులైతే ఏమన్నారో రైతులను అన్యాయం జరగకుండా రైతుల పక్షాన నుండి రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతులు ఖచ్చితంగా ఈ రోడ్ అయితే తీయరు. ఇప్పటికే మునిగిలు కాబట్టి ఖచ్చితంగా NH ఈ హైవేను కొనసాగించాలని కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థను వేలంలో కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే ఇవ్వాలని, లేని పక్షంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంజీవరెడ్డి అధ్యక్షతన కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీనియర్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 134 సంవత్సరాలలో లక్షల మందికి ఉపాధిని ఇస్తూ 6 జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉన్న ప్రజల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు. MMDR యాక్ట్ తీసుకురావడానికి అప్పటి TRS ఎంపీలు TBGKS కు అనుగుణంగా సంతకాలు చేయడం వలన ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిందని, సింగరేణి సంస్థలు వేలంలో ఉండి వేలం పాడి గనులను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని చెప్పారు. MMDR యాక్టులో అండర్ 17 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల రిక్వెస్ట్ మీదుగా బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వేలంలోనే దక్కించుకోవాలని చెప్పడం సరైంది కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేరుగా బొగ్గు గనులను వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరగా ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడతానని చెప్పి తప్పించుకోవడం హేయమైన చర్య అని తెలిపారు. దీనిని తెలంగాణ సింగరేణి కార్మికులు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నారని, వేలంలో పాల్గొనడం వల్ల ప్రైవేటు సంస్థలు పోటీకి వచ్చినచో వాటి యొక్క ఆదాయం ఎక్కువ అవడం వలన సింగరేణి సంస్థలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. సింగరేణిలో ఎన్నో రకాల పరికరాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, ఇప్పటికే 10 కోట్లు ఖర్చు చేసి ఎన్విరాల్ క్లియరెన్స్ తీసుకుని ఉందని, అలాంటి బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పగించాలని చూస్తుందని, దానిని INTUC తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, గొర్ల శ్రీనివాస్, భూస రాజేష్, హైలవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 34 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజలకు, ఎంతో మంది కార్మికులకు, నిరుద్యోగులకు, లక్షలాది మందికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉపాధి ఇచ్చినటువంటి సింగరేణి సంస్థ, సింగరేణి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి యావత్తు 6 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ బీజేపీ ప్రభుత్వం ఏదైతే MMDR యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ బిల్లు పాస్ కావడానికి మరి గతంలో తెలంగాణ ఉద్యమ పార్టీతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, TBGKSలు అక్కడ వాళ్ళ పార్టీ ఎంపీలు మరి లోక్సభలో ఓట్లు వేయడం వలన MMDR యాక్ట్ మరి పాస్ కావడం జరిగింది. ఇవాళ సింగరేణి సంస్థ వేలంలో ఉండి వేలము పాటలో మరి బొగ్గు గనులు తీసుకోవాలనే ఆలోచన చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి కేంద్ర MMDR యాక్ట్లో స్పష్టంగా ఉంది, ఏదైతే అండర్ 17(2) ప్రకారం ఏదైతే బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనకుండా మరి బొగ్గు గనులు దక్కించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసిన మేరకు మరి వాళ్ళకి కేటాయించాల్సిన
బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి యాక్ట్ లో ఉన్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బట్టి విక్రమార్క గారు మరి మా రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులు మరి సింగరేణికే ఇవ్వాలి, సింగరేణికి వేలం పాటలు కాకుండా నేరుగా మరి ఇవ్వాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మరి కేటాయించకుండా మేము ప్రధానమంత్రితో మాట్లాడతాం, మరి కేంద్ర మంత్రులతో మాట్లాడతామని చెప్పి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించడం ఇది హేయమైన చర్య, ఇది తప్పుకునే విధానం. ఈ విధానాన్ని యావత్ సింగరేణి కార్మికం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం. ఇవాళ బొగ్గు గనులను వేలంలో పాడడం వల్ల మరి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులు మరి ప్రైవేట్ గనులు పక్కకు వస్తే వాడి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువై మరి సింగరేణికి ఎక్కువ అవడం వల్ల సింగరేణి సంస్థ మరి మూతపడే పరిస్థితి వస్తుంది. సింగరేణిలో మరి ఎక్విప్మెంట్ ఉంది, మరి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇప్పటికే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మరి అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మరి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని సింగరేణి సంస్థ ఉంది. అలాంటి బొగ్గు గనులను కూడా ఇవాళ ప్రైవేట్ గనులకు అప్పచెప్పే పరిస్థితి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సింగరేణి నుండి గత 10 సంవత్సరాలుగా 10,000 కోట్ల రూపాయలను మరి రాయల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కావస్తుంది. సింగరేణి ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ జరిగింది. ఆ రోజుల్లో విప్లవ సంఘం అని చెప్పి ఏఐటీసీని ఇక్కడ ఉన్నటువంటి మందమరి ఏరియా కార్మికులు గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలలనే వాళ్ళ స్వార్థం ఏంటిదో కార్మికులకు తేడా కనబడుతుంది. వాళ్లకు ఉన్నటువంటి ఏదైతే ఏఐటీసీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ పిట్టు నాయకత్వం కావచ్చు, వాళ్ళను మాత్రమే వేరే మైన్లకు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిగతా ఉన్న కార్మికులను ఇతర డివిజన్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటి కుట్రవంతుంది ఏఐటీసీ నాయకులు. కాబట్టి మిత్రులారా, మేము కార్మిక వర్గానికి ఒకటే కోరుతున్నాం, మేము గెలిచినా ఓడినా ఐఎన్టీసీ సంఘము కార్మిక పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ ప్రెస్ రూపకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళలను కూడా చాలా విధాలుగా విచ్చడివిడిగా ట్రాన్స్ఫర్ చేస్తూ వేధింపులకు కూడా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏఐటీసీ వాళ్ళని పట్టించుకోలేని పాపాన పోయింది. కాబట్టి మిత్రులారా, కార్మిక వర్గం మందమరి బ్రాంచ్ తరఫున ఒకటే మేము తెలియజేస్తున్నాం, సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ నాయకత్వంలో రేపు ఈ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు, ఓసీ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కోటల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో రేపు ఐఎన్టీసీ కార్మిక వర్గంపై ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మేము ఏ రోజైనా కూడా కార్మిక వర్గానికి పిలిపిస్తే ముందంచెలో ఉండి మేము ఈ కార్మిక సమస్యలపైన పోరాటం. రామకృష్ణపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులైన శేఖర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 20,000 రూపాయల బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పౌచెస్, స్కేల్స్ మొదలైన 7 రకాల స్టేషనరీ ఐటమ్స్ లను విద్యార్థినులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శేఖర్ బాబు మాట్లాడుతూ రామకృష్ణపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 7 రకాల వస్తువులను విద్యార్థినులకు పంపిణీ చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న పోలీసు మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇంతకుముందు రామకృష్ణపూర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ భవిష్యత్తులో రామకృష్ణపూర్లో అవసరమైన ప్రతి చోట తమ అసోసియేషన్ తరపున సాధ్యమైనంత సహాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా అధ్యక్షులు శేఖర్ బాబు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలు మంచినీళ్లు త్రాగే విషయంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి వారికి వాటర్ ప్యూరిఫైర్ తన సొంత ఖర్చులతో ఇప్పిస్తానని హెచ్ఎం అనురాధ టీచర్ కు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సప్ప శ్రీనివాస్, రాజకుమార్, కొల్లిరాజు, సతీష్ రామ్, శ్రీధర్, అక్కపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో రామకృష్ణపూర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక 7 రకాలైనటువంటి బుక్స్ సంబంధించి స్టేషనరీ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ సంస్థ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఆ 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి పురస్కరించుకొని గర్ల్స్ అందరికీ కూడా పిల్లలకి మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా స్టేషనరీ బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంతకుముందు కూడా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి రామకృష్ణపూర్లో పలు కార్యక్రమాల్లో కూడా మేమందరం పాల్గొనడం జరిగింది. మేము పోలీసులు అయినప్పటికీ కూడా మానవత దృక్పథంతో మేము పుట్టిన ఊర్లో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు తెలిసి ఇది 15-16 సంబంధించి ఊర్లో పలు రకాలుగా వివిధ ప్రజలకు కూడా సహాయం చేయడం జరిగింది. ఆర్థికంగా అయితేంది, లేకపోతే పిల్లలకి ఏదైనా హాస్పిటల్లో ఉంటేంది, లేకపోతే ఇంకా వేరే విషయాలలో కూడా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాళ్ళ యొక్క సమస్యను బట్టి మేమందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ కానీ, సిఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ తారతమ్యం లేకుండా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులతో ఉండి మేమంతా కూడా ఒక కమిటీలాగా ఏర్పడి ఈ సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ రోజున ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో చేయడం జరిగింది. ఇదే కాకుండా ముందు కూడా రామకృష్ణపూర్లో కొద్దిమందికి కానీ ఎవరికైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ముందుండి సహాయం చేయడానికి ముందుకు వస్తామని ఈ సిటీ న్యూస్ తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరం స్టడింగ్ 10th క్లాస్ రామకృష్ణపూర్లో పుట్టి పెరిగి మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించిన సార్స్కి అందరికీ నా యొక్క అభినందనలు. అంతేకాకుండా మా పాఠశాలకి మా అందరి కోసం పుస్తకాలు, పెన్నులు మరి ఇంకెన్నో వస్తువులు తీసుకొచ్చి వారి మంచి మనసు సేవాభావాన్ని చాటుకున్నారు. దానికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు. ఇంకెన్నో మంచి పనులు మా పాఠశాలకు చేయాలని మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా పాఠశాలకి మేము అడగకుండా ప్యూరిఫై తీసుకొస్తానని శేఖర్ బాబు సార్ చెప్పారు. దానికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అన్నారు. అమ్మా నాన్నల తర్వాత అంత అత్యున్నత స్థానం గురువులది. అంతటి గురువులను ఇంతగా గుర్తు పెట్టుకొని మాకు కూడా ఈ సత్కారాన్ని అందించినటువంటి స్టూడెంట్స్కి చాలా థ్యాంక్స్. పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మీ జీవితాల్లో ఇంకా ఎంతో మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఒక గురువులుగా మాకు అందరికన్నా మీరు శిష్యులు ఎదుగుతూనే మాకు ఆనందము. ఇంకా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని మళ్ళీ మాకు మధ్యలో కనబడాలని మనస్పూర్వకంగా ఆశిస్తాను. థ్యాంక్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను సన్మానించి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల జిల్లా శాఖ వారు మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం తీసుకువచ్చిన 2007 చట్టంపై అవగాహన కలిగించడానికి మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని, ప్రతి మండల కేంద్రంలో ఒక డే కేర్ సెంటర్ భవనాన్ని నిర్మించాలని, వయోవృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా న్యాయమూర్తుల సమక్షంలో 2007 చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విధంగా సదస్సులు నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ శ్రీ బోయ్ శ్రీనివాస గారిని కూడా కలిసి వారికి సన్మానం చేస్తూ ముఖ్యంగా ప్రజల్లో పట్ల వయోవృద్ధుల సమస్యలు ఉన్నాయి కాబట్టి 2007 యాక్ట్ చట్టం మరియు 2211 రూల్స్ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు స్పందించి సభ్యులతో ప్రతి జిల్లాలోని మండలంలో తప్పనిసరిగా వయోవృద్ధుల అవగాహన సదస్సులు, చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ముఖ్యంగా కర్ణాచరణ మా గవర్నమెంట్ వారి యొక్క అడ్వైజ్ మేరకు, సలహాదారుల మేరకు వారికి ఈరోజు ఈనాడు చక్కటి కార్యక్రమం జరిగింది. వారి ద్వారా ఖచ్చితంగా ప్రతి మండలంలో వయోవృద్ధులకు ఈ 2007 చట్టాన్ని మేము అమలు చేయడానికి సమస్యలు తెలియజేస్తున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రతి మండలంలో ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరగాలి. రెండవది మన వయోవృద్ధులకు ఉచిత బస్సు తరఫున ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న దాదాపు 20 మండల హెడ్ క్వార్టర్లలో ఈ చట్టంలో ఉన్న వ్యవహారాలని అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇది న్యాయ సంబంధమైనది కాబట్టి గౌరవనీయులు జిల్లా న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాస్ గారు కూడా విన్నపించడం జరిగింది. వారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారి అనుబంధ కోర్టులు అవి చెన్నూరులో ఒక కోర్టు ఉన్నది, మున్సిపల్ కోర్టు, వెల్లంపల్లిలో ఒక కోర్టు ఉన్నది, అతి త్వరలో మందమల్లి ఇంకో కోర్టు కూడా ప్రారంభమైన అవకాశాలు ఉన్నాయి, లక్షపేటలో ఒక కోర్టు ఉన్నది. ఈ కోర్టులో ఉన్న న్యాయమూర్తుల సహాయ సహకారాలతోని, అక్కడ ఉన్న న్యాయవాదుల సహాయ సహకారాలతోని ఆ కోర్టు పరిధిలో ఉన్న మండలాలలో కానీ అన్ని మండలాలు కలిపి ఒక్క స్థలంలో కానీ లేదా మండల వైజ్గా కానీ నిర్వహించి ఈ వృద్ధులకున్న హక్కులను 2007 చట్టం ప్రకారంగా 2011 అదే చట్టానికి అనుబంధ రూల్స్ ప్రకారంగా ఎలా ఏమి హక్కులు ఉన్నాయి, ఎలా వాటిని వాళ్ళకు అందజేయాలి, వాటిని ఎట్లా అమలు పరచాలా, వీళ్ళను బాధిస్తున్న పిల్లలే కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలే కానివ్వండి, వాళ్ళని ఎలా అరికట్టాలా అనే పంతాలో తప్పకుండా అతి త్వరలో జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ఒక అవగాహన సదస్సు ఈ చట్ట పరిధిలో జరగాలి. అదే కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కానివ్వండి, మిగతా చట్టాలను వీటికి ఈ వృద్ధులకు అనుబంధంగా ఉన్న చట్టాలను కూడా పొందుపరిచి అందరికీ అవగాహన కల్పించి వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులకు తీసుకురావాలి. దానికి పోలీస్ శాఖ,
అందుకే డీసీపీ గారిని కలవడం ప్రయత్నం చేశాం. అదేవిధంగా రెవెన్యూ శాఖ తహసీల్దార్లు కానీ ఆర్టీఓలు కానీ వాళ్ళు కలెక్టర్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా సహకరించుకుని, అదేవిధంగా దవాఖానలు ఆరోగ్యపరమైన వ్యవహారంలో కూడా వాళ్ళ ముసలి వాళ్ళు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి అయినా చూడటం లేదు. ఈ వృద్ధులు ఏ ఆఫీసు పైన పని చేసినా చేయకపోయినా అక్కడ ఉన్న ఆఫీసు తప్పకుండా విధిగా పిలిచి ఒక మాట మాట్లాడి పని చేస్తున్నా చేయడం అవుతుందా కాదా తర్వాత సెకండ్. అది ప్రభుత్వ ఏదైనా ఆసుపత్రి కానివ్వండి, అది ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కనీసం కంటి తుప్పుగానన్నా వాళ్ళకి ఆదరణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ పంతాలో మేము ప్రయాణించి ఈ అన్ని మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించి అందరికీ వాటిలో ఉన్న వ్యవహారాలను తెలియజేసి తప్పకుండా వృద్ధులకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా తోటి సభ్యులందరికీ, నా తోటి అన్నదమ్ములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు చర్యలు తీసుకోవడానికి మరి సన్నద్ధత వారు వ్యక్తం చేశారు. అలాగే మా జిల్లా జడ్జి గారు వారు శ్రీ శ్రీనివాసులు గారిని కూడా వారిని కలవడం జరిగింది మర్యాద పూర్వకంగా. వారు కూడా చిరు సన్మానాన్ని మరి చేయడం జరిగింది. అలాగే వారితో కూడా జిల్లాలో ఎదుర్కొంటున్న వయోవృద్ధుల యొక్క సమస్యల వాటి పరిష్కారాలు వాటి ద్వారా కూడా వారితో చర్చించడం జరిగింది. మరి జిల్లా లోపల మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై న్యాయ సదస్సులు నిర్వహించి తగిన పరిష్కారాలు మరి చేయాలని చెప్పి వారిని విన్నవించడం జరిగింది. ఈ న్యాయ సదస్సులో మరి సీనియర్ జడ్జిలే కాకుండా మరి సీనియర్ అడ్వకేట్స్ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మందమరి ఎస్ఐ ఎస్ రాజశేఖర్ ఈ రోజు మందమరి పోలీస్ స్టేషన్ లో డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలను తీసుకువెళ్లే వెహికల్స్ కు తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని, స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎటువంటి అనుమతులు పత్రాలు లేకుండా బస్సులను నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని, అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో ఉన్న వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వాహనాల డ్రైవర్లు మరియు వాహనాల్లో ఉండే హెల్పర్లు పిల్లలను ఏ విధంగా తమ గమ్యస్థానం చేర్చాలి, ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, రాంగ్ రూట్ డ్రైవ్ చేయొద్దు అని, అదేవిధంగా తక్కువ సమయంలో తర్వాత తమ డీజిల్ కాపాడుకోవాలని చెప్పేసి రాంగ్ రూట్లో చేస్తూ ఉంటారు, అటువంటి చేయొద్దు అని చెప్పడం జరిగింది. అలా చేయడం వల్ల గతంలో జరిగిన సంఘటనలను వాళ్ళకు వివరించి తర్వాత ఆ సంఘటన జరగకుండా మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ప్రస్తుతం రోడ్లు చాలా పెద్దగా అయిపోయినాయి, ఈ పెద్ద రోడ్లలో ఏ విధంగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకున్నారని భావిస్తున్నాను. మందమరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కు మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ మందమరిలో పాలకవర్గం లేక గత కొన్ని సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మందమరిలో స్థానిక సంస్థల ఎన్నిక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు గడికందుల రమేష్, మేస్నేని అరుణ్, కస్తూరి శ్రీనాథ్ చారి, రామంచ, తిరుపతి, ఎండి ముజాయిద్, భీమ్సేన్, శేఖర్, సోనాల్ శర్మ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మందమరికి పాలకవర్గం ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మందమరికి ఎన్నికలు లేకపోవడంతో అటు పరిపాలనతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మందమరికి కూడా పాలకవర్గం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, ఆ విధంగా
ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజా కార్యాచరణను ప్రకటిస్తుందని తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు, రాజకీయ నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, కార్మికులు, కర్షకులు, యువకులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని మందమరి ఎన్నికల సాధన చేస్తున్నట్టు కోరుతున్నాం. ఈరోజు మందమరి ఎన్నికల సాధన జేఏసీ తరపు నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏమనగా మందమరికి పాలకవర్గం లేక మందమరిలో నివసిస్తున్న ప్రజలము ఇబ్బందికి గురవుతున్నాము. అందుకే మందమరికి ఖచ్చితంగా పాలకవర్గం ఉండాలని చెప్పేసి మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ యొక్క వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మాకు మందమరికి పాలకవర్గం ఉండాలని చెప్పి మా యొక్క మందమరి ప్రజలు అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మాకు ఖచ్చితంగా పాలకవర్గం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరియు రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరియు మందమరి పాత బస్టాండ్ ఏరియాలోని మేదరివాడలో గల ప్రభుత్వ పాఠశాల యూపీఎస్ 7వ తరగతి 1986-87 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం మేదరివాడలో గల యూపీఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, మేము మందమరిలోని యూపీఎస్ పాఠశాలలో 7వ తరగతి పూర్తయిన తర్వాత మళ్లీ 37 సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మేము ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి మా గురువులే కారణమని, తల్లి తండ్రి తర్వాత ఎవరైనా గురువులను గౌరవించాలన్నారు. త్రిమూర్తులు అంటే తల్లి, తండ్రి, గురువు అన్నారు. మేము గురుదక్షిణ కింద వారికి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని తెలిపారు. అలాగే గురువులు మాట్లాడుతూ, చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు తమ కంటే ఉన్నత స్థాయికి ఎదిగితే దానికి మించిన గురుదక్షిణ లేదన్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు సతీష్, పూర్వ ఉపాధ్యాయులు సూర్యనారాయణ, మహేందర్ రెడ్డి, పూర్వ విద్యార్థులు లక్ష్మీనారాయణ, సామల అశోక్, గట్టు శ్రీనివాస్, మీసాల అప్పారావు, పంజల ఈశ్వర్, దేవేంద్ర, వెంకటలక్ష్మి, ఉమాదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖు మంగళవారం రోజున పెద్దపల్లి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మందమరి పట్టణంలోని పాత బస్టాండ్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మిత్రులు, సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, యువ నాయకులు అతి చిన్న వయసులో ఎంపీగా గెలవడం, వారి తండ్రి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని, ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ ద్వారా మనమందరం కలిసికట్టుగా ఉండి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులు, సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, విలేకరు సోదరులందరూ కూడా హాజరు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విలేకరు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యువ నాయకులు అతి చిన్న వయసులో ఎంపీగా గెలవడం, వారి నాన్నగారైనటువంటి శ్రీ డాక్టర్
గడ్డం వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవడం, వంశీకృష్ణ గారు ఎంపీగా ఉండడం, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు కాకుండా ఉన్నటువంటి నియోజకవర్గాలే కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో కూడా అన్ని ఏదైతే చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి గారి ద్వారా, వంశీకృష్ణ గారి ద్వారా మేమందరం కలిసికట్టుగా ఉండి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే. గతంలో వెంకటస్వామి గారు కూడా సింగరేణి కార్మికులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా ఆదుకున్నటువంటి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భవన సముదాయంలో ప్రజావాణి. నూతన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. జిల్లాలో NHA 63 నిర్మాణం అధికారుల తీరుపై రగిలిపోతున్న భూములు కోల్పోతున్న రైతులు. జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల చిత్రపటాలతో రైతుల ధర్నా. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంలో కాకుండా నేరుగా సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి INTUC నాయకుల డిమాండ్. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని INTUC హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.